దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓం ప్రకాష్ ను ఆయన భార్య పల్లవి, కూతురు కృతి కలిసి చంపేసినట్లు పోలీసులు నిర్ధారించారు. వివిధ హోదాల్లో పనిచేసిన ఓం ప్రకాష్ డీజీపీ హోదాలో రిటైర్ అయ్యారు. రిటైర్మెంట్ తర్వాత బెంగళూరులోనే కుటుంబంతో కలిసి ఉంటున్నారు. భార్యతో ఓం ప్రకాష్ కు చాలా కాలంగా ఆస్తి విషయంలో తగాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఓం ప్రకాష్ ఇంటి ముందు తన భార్య పల్లవి ఆందోళన కూడా చేసింది. రీసెంట్ గా వారం క్రితం కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఓం ప్రకాష్ ఇంట్లో గన్ పట్టుకుని తిరుగుతున్నాడంటూ, తనను కూతుర్ని వేధిస్తున్నాడంటూ ఓం ప్రకాష్ భార్య ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టింది. హత్య జరిగిన రోజు ఓం ప్రకాష్ తో భార్య పల్లవి, కుమార్తె కృతిల మధ్య మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో గొడవ జరిగింది. అది కాస్త పెద్దదిగా మారడంతో హత్య వరకు వెళ్ళింది. భర్తపై అప్పటికే కోపంతో ఉన్న పల్లవి క్షణికావేశంలో భర్త కళ్ళలో కారం కొట్టి కత్తులతో పొడిచి చంపింది. కృతి కూడా తల్లికి సహాయం చేసింది. హత్య అనంతరం ఓ వ్యక్తికి వీడియో కాల్ చేసి తండ్రి మృతదేహాన్ని కృతి చూపించినట్లు చెప్తున్నారు పోలీసులు. ఇంట్లో హత్య జరిగిన విషయాన్ని ఓం ప్రకాష్ కొడుకు ఫోన్ చేసి చెప్పారు పల్లవి, కృతి. ఓం ప్రకాష్ కొడుకు కార్తికేష్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. పోలీసులు వచ్చా కూడా చాలాసేపు కృతి, ఆమె తల్లి పల్లవి బయటకు రాలేదు. దీంతో పోలీసులు వాళ్ళ స్టైల్లో నిందితులిద్దరిని బయటకు తీసుకొచ్చారు. దీంతో కేసులు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని విచారించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దారుణంగా జరిగిన ఈ మర్డర్ యావత్ దేశాన్ని షాక్ కు గురి చేసింది.